హాయ్ ఫౌండర్స్, ఎలా ఉన్నారు? మనకు ఓ న్యూస్ 10వ అప్డేట్ వచ్చింది. ఆగస్టు 19, 2025 1:43 దాని యొక్క సారాంశము: కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాము బలంతో. ముందుగా మా లైవ్ గ్లోబల్ అప్డేట్ యాష్ కోసం మాతో చేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ భాగస్వామ్యం దీనిని ఐక్యతకు శక్తివంతమైన క్షణంగా మార్చింది మరియు అది సృష్టించిన శక్తితో మేము ఆశ్చర్యపోయాము. ఇప్పుడు ముందుకు చూడవలసిన సమయం. లైవ్ గ్లోబల్ అప్డేట్ యాష్ 2ని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. ఎప్పుడు? ఈ గురువారం ఆగస్టు 21 మధ్యాహ్నం 1 గంటకు తూర్పు మీ స్థానిక సమయాన్ని ఇక్కడ కనుగొనండి. యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం. ఈవెంట్కు ముందు లింక్ ఇక్కడ భాగస్వామ్యం చేయబడుతుంది. సెక్ కేసు పరిష్కరించబడింది. సెక్ విషయం ఇప్పుడు పూర్తిగా పరిష్కరించబడిందని పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము. మా న్యాయవాదులు మమ్మల్ని తీవ్రంగా సమర్థించారు. మేము తదుపరి వ్యాజ్యం లేకుండా సామరస్యపూర్వక పరిష్కారానికి చేరుకున్నాము. ఈ ప్రక్రియ అంతటా మీ సహనం మరియు మద్దతుకు మేము చాలా కృతజ్ఞులం. సవాల్తో కూడిన సమయాల్లో కూడా మీ ప్రోత్సాహం మేము బలంగా మరియు దృష్టి కేంద్రీకరించడానికి సహాయపడింది. ఇది ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని ముగించింది. అంతకంటే ఎక్కువగా భవిష్యత్తులో మేము మరింత దృష్టి కేంద్రీకరించడానికి మార్గాన్ని స్పష్టం చేస్తుంది. ఫలితం కోసం మేము చాలా కృతజ్ఞులం. పరధ్యానం లేకుండా ముందుకు సాగగల సామర్థ్యం కోసం మరింత కృతజ్ఞులం. మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తోంది. పరధ్యానం లేకుండా ముందుకు సాగగల సామర్థ్యం కోసం మరింత కృతజ్ఞులం. లైవ్ గ్లోబల్లో అప్డేట్ యాష్ 2 సమయంలో యాష్ ముఫారా ఫీల్డ్ సమర్పించిన ప్రశ్నలను సంప్రదిస్తారు. స్పష్టతను అందించడానికి, రికార్డును సరిదిద్దడానికి మరియు మా భాగస్వామ్యం దృష్టి యొక్క తప్పుడు సమాచారం లేదా వక్రీకరణ అనుమతించబడకుండా చూసుకోవడానికి ఇది ఒక అవకాశం. మా ముందుకు సాగే మార్గం. సెక్ విషయం పరిష్కరించబడిన తర్వాత మా వేగం ఎప్పుడూ లేనంత బలంగా ఉంది. లక్ష్యం ధైర్యంగా ఉంది. భవిష్యత్తు తెరిచి ఉంది మరియు కలిసి మేము స్పష్టత, ఐక్యత మరియు ఆపలేని సంకల్పంతో ముందుకు సాగుతాము. ఓ న్యూస్ కోసం వేచి ఉండండి. అత్యుత్తమైనది ఇంకా మన వెనుక లేదు. అది బయటపడబోతోంది. ఆగస్టు థర్స్డే 21 యాష్ సార్ వెబినార్ ఇండియన్ టైం 10:30 రాత్రి జరుగుతుంది. యాష్ గారు 4 నెలల క్రితం సెక్ కేసు క్లోజ్ చేసుకొని మీ ముందుకు వస్తానని చెప్పారు. ఇది మనకి ఈరోజు 10వ అప్డేట్, ఓ న్యూస్లో వచ్చిన అప్డేటు. ఫౌండర్స్, యాష్ గారు 4 నెలల క్రితం సెక్ కేసు క్లోజ్ చేసుకొని మీ ముందుకు వస్తానని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం యాష్ గారు సెక్ కేసు క్లోజ్ చేసుకొని మన ముందుకు పోయిన వారం వచ్చారు. మరలా ఈ వారం కూడా వస్తున్నారు. యూట్యూబ్ పబ్లిక్ వాట్సాప్ ప్లాట్ఫామ్ కాబట్టి పబ్లిక్ ప్లాట్ఫారంలో సెక్ కేసు కొట్టివేయబడిందని ప్రపంచానికి తెలియజేసేదానికే మరలా యూట్యూబ్లో వస్తున్నారు. ఇలాంటి CEO మనకు దొరికినందుకు మనందరం గర్వపడాలి, ఆనందపడాలి, సంతోషపడాలి. జై యాష్ సార్. జై యాష్ సార్ టీమ్. గుడ్ మార్నింగ్ ఆల్ మై డియర్ లీడర్స్ అండ్ ఫౌండర్స్. అందరం సంబరాలు జరుపుకోవడానికి ఈ ఆగస్టు మంత్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మంత్ కాబోతుంది. మనము అందరం కూడా ఈ మంత్ 25 లోపు మీ వాలెట్లో యాపిల్స్ని చూడబోతున్నాము. అవి మాకున్న ఇన్ఫర్మేషన్. దిస్ వీక్ KYC వీక్ కాబోతుంది. మనకు ఈ 21వ తేదీన జరగబోయే మీటింగ్లో మనము ఎక్స్పెక్ట్ చేసిన అన్ని విషయాలు కూడా మనకు యాష్ గారి ద్వారా మనకు వినడం జరుగుతుంది, చూడటం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ బ్యాంక్ మేనేజర్స్ ఇంటికి రాబోయే రోజులు రాబోతున్నాయి. మై డియర్ లీడర్స్, మై డియర్ ఫౌండర్స్, మీతో మీకు అకౌంట్ ఓపెన్ చేసే
చేయండి అని మీ ఇంటికి మేనేజర్ వచ్చే పొజిషన్లో ఫౌండర్ ఉండబోతున్నారు. మన బ్రాండ్ ఆన్ పాస్ ద్వారా మనము ప్రపంచానికి తెలియ తెలియబోతున్నాము. ప్యాకేజీ కట్టిన ప్రతి ఫౌండర్కి కూడా లైఫ్ సెటిల్మెంట్ కాబోయే మంత్ ఆగస్టు మంత్. ఫౌండర్స్ మనకి చాలా చాలా దగ్గరికి వచ్చాము. ఫౌండర్స్ మనం ఆర్థికంగా మనం ఫ్రీడమ్ అవ్వడానికి చాలా సంతోషంగా ఉంది. అందరూ హ్యాపీగా ఉండండి. హెల్త్లు చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. ఇప్పటి వరకు మనం పడిన కష్టాలని తొలగిపోయే సమయం ఆసన్నం కాబోతుంది. యాష్సారు ద్వారా మనకి భగవంతుడు యాష్సారు ద్వారా మన కష్టాలను తొలగిస్తున్నారు. ఆ భగవంతుడికి మనం అందరం శతకోటి వందనాలు తెలియజేసుకోవాలి. అందరూ హ్యాపీగా ఉండండి. కేవైసీ చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఫౌండర్స్ ఎక్కువగా టెన్షన్ పడకుండా నిదానంగా చేసుకోండి. మీ అప్లైనర్ని టచ్లో ఉండి మీ కేవైసీ చేసుకోండి. ఓకే ఫౌండర్స్, ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.